హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఇక్కడ మేము అరుణాచలం ట్రిప్ వేసాము. ఇక్కడ మీకు చూస్తున్నది ఒక క్లిప్ మిస్ అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ మేము తిరుపతి రీచ్ అయ్యామండి. తిరుపతి నుంచి మేము అరుణాచలం వెళ్ళాము. హైదరాబాద్ టు తిరుపతి 13 అవర్స్ పట్టింది మాకు. సో ఇప్పుడు మేము తిరుపతి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ నుంచి మేము బై ద వే ఇక్కడ నుంచి మేము ట్రైన్కి వెళ్ళామండి. యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇప్పుడు మేము బస్ స్టాండ్కి రీచ్ అయిపోతున్నాము. మాకు తెలిసి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయన్నారు. మేము బుక్ చేసుకోలేదు కాబట్టి అప్పటికప్పటికి మేము తిరుపతి నుంచి ఒక 5 అవర్స్ పడుతుంది. సో తిరుపతి నుంచి మేము బయలుదేరాము. తిరుపతి నుంచి మనకు చాలా డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయండి. లేదంటే తిరుపతి నుంచి కాట్పాడు వరకు రైలు మార్గం అవైలబుల్లో ఉంది. రోజు ఒక ట్రైన్ ఉంటుందని విన్నాను నేను. సో మేమైతే ఒక ట్రైన్కి అయితే వెళ్ళిపోయామండి. తిరుపతి నుంచి ట్రైన్కి వెళ్ళిపోయాము. కాట్పాడు వరకు ట్రైన్ ఎక్కామండి. కాట్పాడు నుంచి మళ్ళీ మేము తిరువనమలై బస్సు ఎక్కాము. తిరువనమలై అన్న అరుణాచలం అన్న ఒకటే అండి. సో బోర్డు తమిళ్లో రాసి ఉంటుంది కాబట్టి మేము ఆ కాట్పాడు వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడ నుంచి మేము బస్సు ఎక్కాము. యాక్చువల్గా చూడండి, ఇక్కడ ఇదంతా తిరుపతి బస్ స్టాండ్. మేము ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ చూడండి, తిరుపతి బస్ స్టాండ్లో మనకి స్టాప్ వచ్చేసి 27 దగ్గర వేలూరు తిరువనమలై అని ఉంటుంది. సో ఈ తిరుపతిలో ఈ 27 బస్ స్టాప్ దగ్గర మనకి అరుణాచలం బస్సెస్ డైరెక్ట్ ఉంటాయి. అరుణాచలం ఇంకెక్కడ దిగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అరుణాచలంలోనే ఆపేస్తారు. లేదు మేము అక్కడ 5 అవర్స్ అంటున్నారని చెప్పేసి మేము స్టేషన్కి వచ్చామండి. సో స్టేషన్కి వచ్చేసి 6:40కి ఒక ట్రైన్ ఉంటుందని విన్నాను మామూలుగా. ఇక్కడ చూడండి, మేము ట్రైన్ ఎక్కాము కాట్పాడ్ జంక్షన్ వరకు. చూడండి, తిరుమల కొండ మొత్తం పైన కనిపిస్తుంది. సో నేను చిన్న క్లిప్ తీశాను. ఈ ట్రైన్ మనకు కాట్పాడు వరకు వెళ్తుందండి. కాట్పాడు నుంచి మళ్ళీ మనము తిరువనమలైకి 2 అవర్స్ జర్నీ పడుతుంది. లేదు అనుకుంటే తిరుపతిలో మీకు చూపించాను కదా, ఇక్కడ చూడండి మేము కాట్పాడు జంక్షన్లో దిగేసామన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు తిరువనమలై వచ్చేసి ఒక 2.5 అవర్స్ పడుతుంది. సో లేదు, తిరుపతి నుంచే ఒక 6 అవర్స్ పడుతుందండి. డైరెక్ట్ బస్సులు 27 స్టాప్ దగ్గర ఉంటాయి. లేదు అనుకుంటే ఇక్కడ కాట్పాడు వరకు రావచ్చు. మనకు కాట్పాడు నుంచి 2A అని బస్ స్టాప్ ఉంటుంది. 2A దగ్గర మనకి అరుణాచలం బస్సెస్ ఆగుతాయండి. మనం ఆ కాట్పాడు జంక్షన్ నుంచి మనము బస్సెస్కి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2A అని బోర్డు ఉంటుందండి. కాట్పాడు నుంచి మనం బస్ స్టాండ్కి వచ్చామంటే ఇక్కడ 2A అన్న దగ్గర అరుణాచలం బస్సెస్ అయితే ఆగుతాయండి. మనం అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళాల్సి ఉంటుంది. అన్నీ ఎల్లో కలర్ బస్సెస్ ఉన్నాయండి అక్కడ. అవి మోస్ట్లీ అరుణాచలమే వెళ్తాయి అనుకుంటా. 2A అని రాశారండి అక్కడ బోర్డు. ఆ 2A అన్నది ఇది కాట్పాడు యొక్క బస్ స్టాప్ అండి. ఇక్కడ నుంచి మనకు అరుణాచలంది ఉంటుంది. 2A బస్ స్టాప్ అండి. ఇక్కడ 2A బస్ స్టాప్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఇంకా నేనైతే రాజగోపురం దగ్గరికి వచ్చేసానండి. ఇక్కడికి వచ్చేసి రూమ్ తీసుకొని రాజగోపురం దగ్గర ఎర్లీ మార్నింగ్ మేము 4కి స్టార్ట్ చేసామండి గిరి ప్రదక్షిణ. ఇక్కడ టెంకాయ కొట్టి హారతి ఇచ్చి స్టార్ట్ చేయమన్నారు. సో మేము ఇక్కడ టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసామండి. సో మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇది అంటే అక్కడికి ఎందుకు రాగానే అడుగు పెట్టగానే ఒక తెలియని పాజిటివ్ వైబ్ అయితే వస్తుందండి. పాజిటివ్ వైబ్ వస్తుంది. నాకు ఎందుకో అసలు బాడీ అంతా ఒక టైప్లో అయిపోయింది. అంటే అంత పాజిటివ్ వైబ్ వచ్చింది అనుకుంటా. చూడండి, ఇక్కడ అందరూ హారతి ఇచ్చి ఇలా టెంకాయ కొట్టేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, గిరి ప్రదక్షిణ ఎర్లీ మార్నింగ్ ఇది 4 o'clock అండి. ఎంత ప్రశాంతంగా ఉందో అసలు చేస్తుంటే. సో ఇది ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామండి మేము. ఇది ఫస్ట్ లింగం, ఇంద్రలింగం అంటారు. ఇంద్రుడు ఈ లింగాన్ని ఇది ఇంద్రలింగంతో స్టార్ట్ అయిపోయిందండి మాది జర్నీ. సో ఇక్కడ మనకు బోర్డులు పెట్టింటారు, 4 లాంగ్వేజెస్తో రాసింటారు. మనం ఎటు వెళ్ళాలి, ఎటు తిరగాలి, ఎటు అనేది. సో దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు అండి. ఇక్కడ సెకండ్ లింగం అండి. ఇది సెకండ్ లింగం. ఇది ఒక్కటే మనకి రైట్ సైడ్ ఉంటుంది. సో అందరూ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడ బోర్డు పెట్టింటారు ఇలా వెళ్ళాలి అని. సో ఇది సెకండ్ లింగం అండి. ఇది మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా, అగ్నిలింగం. ఇది సెకండ్ అగ్నిలింగం అండి. ఇది కొంచెం దూరంలోనే ఎన్ని కిలోమీటర్స్లో ఉంది అన్నది మనకు కనపడిపోతుంది.
ఇక్కడ దిష్టి తీస్తారండి హిజ్రాలు. ఇక్కడ వీళ్ళు ఉంటారు, వాళ్ళు దిష్టి తీస్తారు. సో యాక్చువల్గా ఇక్కడ టెంపుల్ ఏదో క్లోజ్ ఉంది. సో నేను పర్టికులర్గా తీయలేకపోయా. మార్నింగ్ 4 o'clockకి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ వచ్చేది నైరుతి లింగం అండి. సో నైరుతి లింగం కూడా మేము దర్శనం చేసుకున్నాము. నాకైతే చాలా మండే రోజు నేను ఇన్ని లింగాలు దర్శనం చేసుకోవడం అంటే అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఏదో తెలియని ఆనందం అయితే వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు చూసిన నైరుతి లింగం యొక్క లోపల గుడి ఇది ఇలా ఉంటుంది. లోపల ఒక్కసారి అరుణాచలం ఏంటండి, ఎన్ని టైమ్స్ అయినా ఆయన పిలిపించుకోవాలి కానీ వెళ్ళొచ్చు, అంత ప్రశాంతంగా ఉంటుంది అసలు. నాకైతే అప్పుడే అయిపోయింది ఆ ట్రిప్పు. ఇక్కడ నైరుతి లింగం బయట అండి ఇదంతా. సో నైరుతి లింగంకి మనం లోపలికి వెళ్తే అలా ఉంటుంది టెంపుల్. ఒకసారి చూడండి మీరే. అసలు అరుణాచలంలో మనమైనా ప్రదక్షిణ చేసేది ఎంత పీస్ఫుల్గా ఉంటుందండి అసలు. నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి మనకు ఈ టెంపుల్ అండి, ఉన్నామలై టెంపుల్ అని ఉంటుంది కదా, అది వస్తుందండి మనం వెళ్ళే దారిలోనే. సో ఇదొక లింగం అండి, ఇది నాకు తెలిసి వరుణలింగం అనుకుంటా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఒక లింగం అండి. సో ఇక్కడ ఈ లింగం కూడా మాకు ఆల్మోస్ట్, ఈ లింగంకి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 6:37 అయిపోతుంది. అప్పుడప్పుడే ఎండ వస్తున్నాడు. సో ఇక్కడ ఒక లింగం ఉందండి, వాయులింగం. ఇక్కడే రాశారు చూడండి పైన, వాయులింగం. సో ఇది వచ్చేసి ఇది వరుణలింగం అనుకుంటా.